హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల టిక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు క్రిస్పీగా ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే అటుకులు ఆలుతో ఇలా టిక్కీస్ని ట్రై చేయండి. ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. కాస్త లావుగా ఉంటాయి చూడండి, ఆ అటుకులు తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఇలా నీళ్లు మొత్తం వంపేసి అటుకుల్ని తీసుకోవాలి. ఇక ఈ అటుకుల్లో 2-3 స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. మరి ఎక్కువ నీళ్లు వేసుకోకండి, సరిపడా ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటే పర్ఫెక్ట్గా నానతాయి. చూసారు కదా, ఇలా డ్రైగా ఉండాలి మనకి అటుకులు. నీళ్ళు ఎక్కువ వేసుకున్నారంటే అటుకులన్నీ ముద్ద ముద్దగా అయిపోతాయి. సో ఇలా డ్రైగా ఉన్న అటుకుల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేత్తోనే ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఒక పిండి ముద్దలాగా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా అటుకులు మొత్తం బాగా దగ్గరకు వచ్చేసి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని ఇందులో తురుముకుంటున్నాను. చూసారు కదా, ఇలా మీరు తీసుకున్న 2 బంగాళదుంపల్ని తురుముకొని తీసుకోండి. ఇక ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తరువాత ఇందులో క్రష్ చేసుకున్న పల్లి విత్తనాలను వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కాస్త చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు నలగొట్టుకొని ఇందులో వేసుకోండి. తరువాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూను జీలకర్ర అండ్ 1 స్పూను ధనియా పౌడర్, కొన్ని నువ్వులు. మీ దగ్గర నువ్వులు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందులోనే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చేసి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. అప్పటి వరకు ఇలా ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇలా వీటన్నింటినీ బాగా కలుపుతూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని టిక్కీస్ లాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక చిన్న సైజ్ ముద్దను తీసుకొని దీన్ని టిక్కీలాగా ఒత్తుకోండి. ఇలా టిక్కీలను ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి గట్టిగా ఉంటేనే ఈ టిక్కీస్ కూడా ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి. ఒకవేళ పిండి కాస్త లూజ్ అయిందంటే ఒక 4 స్పూన్లు దాకా బియ్యం పిండిని వేసుకోండి. పొడి బియ్యం పిండిని, లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని ఇలా టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఇందులో అస్సలు పిండి వేయకుండా ఆయిల్లో వేస్తే ఆయిల్ పీలుస్తుందేమో అని టెన్షన్ ఉండొచ్చు కొంతమందికి. అటువంటి వాళ్ళు కంపల్సరీగా ఒక 2-3 స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. చూసారు కదా, ఇలా టిక్కీస్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక్కొక్క టిక్కీని ఇలా సెట్ చేసుకుంటున్నాను. స్టవ్ని ఇక హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ టిక్కీస్ కనుక మీరు గట్టిగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోకపోతే ఆయిల్ పీలుస్తాయి, లేదంటే ఆయిల్లో విడివిడిగా అయిపోతాయి. సో మీరు పిండి గట్టిగా ఉండేట్లుగా చూసుకోండి. అవసరమైతే కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే ఆయిల్ లేకుండా పెనం మీద కట్లెట్స్ని కాల్చుకున్నట్టుగా 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న చాలా బాగుంటాయి. బాగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా 2 వైపులా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని టిక్కీస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి ఆలూని వేసుకొని ఎన్ని కావాలంటే అన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఎక్కడికైనా జర్నీ చేసే టైంలో అయినా, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేయటం కోసమైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టొమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నారంటే అద్దిరిపోతాయి. నేనైతే టొమాటో సాస్తో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.
లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇందులో వేసిన నువ్వులు, పల్లీలు ఇవన్నీ మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ అటుకుల టిక్కీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.